టీవీ24 స్టూడియోలో మీ పర్సనల్ మరియు బిజినెస్ ప్రమోషన్స్ కోసం సంప్రదించండి 96616699. హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. ఈరోజు మనం వచ్చేసరికి నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గంలో అయితే ఉన్నాం. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయితే అవుతుంది. కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, ఈ 6 నెలలు పనితీరు ఎలా ఉంది, తెనాలి నియోజకవర్గ ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎలా ఉందన్న గవర్నమెంట్ వచ్చి 6 నెలలు ఎలా ఉంది? తిరిగిపోలా బ్యాగ్ కొట్టుడే ప్రశాంత్ ముందుంది, మనకు ముందుంది, చిన్నుంది, పొందుంది అన్నీ ఉన్నాయి. ఏం తెప్పది లేదు మనకు. మనోహర్ గారు పనితీరు ఎలా ఉంది? నాదెండ్ల మనోహర్ గారు పొలాల కంటే మా గుండెకాయ అది 20 గంటలకు కాయమంటే గుండెకాయ ఏమంటే తిరుగుతూ ఉంటాం మేము. పనులకే సూపర్, మనకు అన్ని జరుగుతుంది, కావాల్సిన చేతికి వస్తున్నాయి, ఇబ్బంది లేదు, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు కూడా ప్రశాంత్ హ్యాపీ తిరుగుతున్నాం అంటే అది అంతా మా మనోహర్ గారి దయ. అది అంతా గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఎలా ఉందన్న? నాకు చెప్పుకుంటే అది పేడకాల అది కాదు. పేడకాల అంటే దాన్ని అంత భరించి ఎంత అది అదే అది పెడగన్నాం అంటే దాని గురించి అది చెప్పుకున్నా కానీ దారుణం, దారుణం. అది డిప్యూటీ సీఎం గారు ఉన్నారు, ఆయన పనితీరు ఎలా ఉంది? పక్కన ఆడుకుంటాం కదా, నువ్వు వచ్చి ఆడుకో మా సీఎం గారితో. ఎవరితో? డిప్యూటీ సీఎం గారు. డిప్యూటీ సీఎం గారు చెప్పాలంటే అది చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ మన మాటల్లో ఇక నోరు లాక్ ఇక అవన్నీ ఇక అది తగ్గేదే లేదు. అది రెండు విషయం ఒక చేతితో మన 2 చేతులు ఇప్పుడు డబుల్ పుష్ప అంట, తగ్గేదేలే. అది ఇబ్బంది లేదు. వ్యవహారం ఏంటో సింహానికి సీఎం గారు చంద్రబాబు గారు కానీ ఒక కింగే, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒక కింగే, నారాయణ మనోహర్ గారు ఒక కింగే. నారాయణ మనోహర్ ముఖ్యం కాబట్టి తెనాలి నారాయణ మనోహర్ గారు తాలూకా మేము. అది లెక్క. అంటే గత గవర్నమెంట్ లో సరికి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా, పథకాలని అన్ని మంచి పనులు చేశాడు కదా ఆయన కూడా. మహారాజు నేనే పథకాలు తీసుకోలేదు, నేను పథకాలు చూడలేదు అన్నారు. నాకేం రాలేదు. ఉన్న వాళ్ళకి ఇల్లు అన్నారు. మా ఇంట్లో మా ఇల్లు లేదు, మా కుటుంబం మనం ఒక ఇల్లు రాలేదు, ఒక ఇల్లు వచ్చింది లేదు, చెందింది లేదు మాకు. అది ఇక అది మాకు ఉన్న వాళ్ళు వాళ్ళ ఇల్లు వచ్చింది, మేము దాన్ని కూడా ఆయించుకోవాలా. మాది మాకు వచ్చింది, మాకు ఉండదు. ఎప్పుడు ఎప్పటికైనా వచ్చిందని మేము ఎలాగ కూర్చున్నాం. పక్క అది వచ్చేసిద్ది, దానికి తగ్గేదే లేదు, వచ్చేసిద్ది. అది ఎప్పటికైనా వచ్చింది, అదే వచ్చింది. రాపోయినా కానీ రావాల్సి ఇంటికి రావాల్సినవి వస్తాయి. అది ఒకటి మెయిన్. జగన్ గారు సీఎం అదే కాదు, ఆయన అంకృతగతిగా వెళ్ళేస్తున్నాం, ఆయన మన సైన్స్గా వెళ్ళేస్తున్నాను. అది నెక్స్ట్ అవుతుందా అంటే దాని తీసేయ కాదు, మనం చెప్పలేము. అది ఇక అవుతాడంటే ఇక ఆయన కూడా ఒక కలగంటాడని అర్థం. దాంట్లో 170 కాదు, ఈసారి 180 వస్తాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా 2 కలుస్తాయి. 177 వస్తాయి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ దాన్ని వాళ్ళ సిస్టర్ కూడా కలిసిద్ది. 177 సీట్లు తీసుకొచ్చింది. తగ్గేదే లేదు, కాదు ఇబ్బంది ఉండదు. బాగుంది. గత గవర్నమెంట్ అనవసరం, అన్ని అప్పులే గత గవర్నమెంట్ లో. ఇప్పుడు బాగానే ఉంది. పింఛన్ వస్తుంది, బాగుంది. పింఛన్ వస్తుందా? బాగుంది. మా ఆయనకు వస్తుంది. పథకాలు ఎన్ని వస్తుంది? పథకాలు ఏం పథకాలు ఎందుకండి? ఆ పథకాలన్నీ కరెంటు బిల్లు పెంచారు. ఆ పథకాలు అవన్నీ ఎందుకు అసలు? అప్పుడే అదే బిల్లు వస్తుంది, ఇప్పుడు కూడా తగ్గల. మనోహర్ గారి పనితీరు ఎలా ఉంది? మనోహర్ గారు బాగా చేస్తారు. ఎప్పుడు వచ్చినా మనోహర్ గారు మంచోడు అసలు. అది చేశాడు. ఇప్పుడు ఏమన్నా చేశాడా? ఇప్పుడు ఏం చేశాడంటే మనకేమన్నా అవసరం వెళ్ళి అడిగితే చేసి పెడతాడు. రోడ్లు కానీ ఇవన్నీ చేశాడు. ఆ రోడ్లు అవన్నీ బాగు చేపిస్తున్నారు వరుసనే. డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ అన్ని చేస్తున్నారు. మాకు డ్రైనేజీలు లేవులేండి, ఇక్కడే మా లోపల ఇల్లు బాగానే చేస్తున్నారు. సైడ్ కాలువలు కానీ అన్ని బాగు చేపిస్తున్నారు. ఉన్న చాట బాగు చేపిస్తున్నారు. బాగా మంచి పరిపాలన ఇది. పవన్ కళ్యాణ్ కూడా మంచి ఆయన, బాగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పనితీరు కూడా పనితీరు ఎందుకు బాగా అట్లన్నిటికీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. కొత్తగా వచ్చాడు, కొత్తగా వచ్చినా కూడా బాగా చేస్తాడు. అది మంచి పరిపాలన ఇది. చంద్రబాబు నాయుడు గారు కూడా బాగా చేస్తారు. గత గవర్నమెంట్ ఎలా అనిపించింది? ఇప్పుడు 6 నెలలు ఎలా అనిపించింది? గత గవర్నమెంట్ తలకాయ నొప్పి అనిపించింది. అందరూ ఏం మాట్లాడితే ఏం తప్పు అనిపించింది గత గవర్నమెంట్. ఇప్పుడు మళ్ళీ ఏమి రాడేక, వచ్చినా కూడా అనవసరం. అవకాశాలు ఏమంటారు? లేవు. ఎవరో ఏ ముసలాళ్ళ బసవాళ్ళ వేయటమే కానీ ఏ వేయరు. తెలిసిన వాళ్ళు
అంతా బాగు చేపిస్తున్నాడు. అంత అంటున్నాడుగా, మేము పథకాలు అవి ఇచ్చాను, మరి మంచి పని అవన్నీ ఏం మంచి పని ఏం చేయలే. అదే. పథకాలు అవి ఇచ్చాడు కదా, పథకాలు ఇస్తే సరిపోయిద్దండి, దేశం బాగుండాలి కానీ అది వీళ్ళు చేస్తారంటారా? చేస్తారు, గ్యారెంటీగా చేస్తారు వీళ్ళు. నమ్మకం అని కాదు, అట్టండి మనుషులు వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు ఇస్తున్నారు, ఆ పథకాలు చేయడమే కానీ ఏం బాగు చేశారండి? అన్ని చెట్లు మొలిసి అన్ని పాడైపోయి అన్ని అది అట్లే బాగుందంటారు. బాగుంది. 6 నెలల పరిపాలన అయినా బాగుంది. 4,000 పింఛన్ ఇస్తున్నాడు అందరికి. వికలాంగులకి 6,000 ఇస్తున్నాడు, కొంతమందికి 10,000 ఇస్తున్నారు. రకరకాలుగా బాగుంది పరిపాలన. పెడతారు, ఇంకా పెట్టలేదుగా. అవన్నీ అనవసరం అండి, అవన్నీ కూడా యాడ్ నుంచి పెడతారు. వాళ్ళ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది? పెడుతున్నారు, పెట్టమని అడుగుతున్నారు కానీ వీళ్ళు వాగ్దానాలు చేశారు కానీ డబ్బు లేదు కదా గవర్నమెంట్ దగ్గర. డబ్బు ఉందా? అది పెడతారని అంటున్నారు. పెడితే మంచిదే. గ్యాస్ వచ్చింది మాకు. పండి 8,050 రూపాయలు పండి. 850 పండి. అన్ని బాగున్నాయి అంటారు. అన్ని బాగున్నాయి, ఇట్లాగే ఉండాలా, బాగున్నాయి అన్ని. మళ్ళీ వస్తారంటారా? మళ్ళీ వస్తారు, వీళ్ళే వస్తారు. తెలిసిన వాళ్ళు వీళ్ళకే వేస్తారు. ఇక తెలియని వాళ్ళు, నా బట్టి వాళ్ళు, చదువు రాని వాళ్ళు వాళ్ళు వేస్తారేమో కానీ ఆ పథకాల కోసం తెలిసిన వాళ్ళు ఎవరు వేయరు. నమస్తే, నా పేరేనా? నా పేరు జానకిరామ్ అండి. అందుకండి గవర్నమెంట్ వచ్చి 6 నెలలు కదా, ఎలా ఉందన్న? గవర్నమెంట్ వచ్చి బాగానే ఉందండి. ఇప్పుడు వరకు ప్రస్తుతానికి పథకాలు అమలు చేయడానికి కానీ వాటి కానీ ఈ పెన్షన్ పంచడం కానీ ఈ మధ్యలో ఈ డ్వాక్రా మహిళలకు కానీ వీళ్ళందరూ బాగానే చేస్తున్నారు. పెన్షన్ వచ్చేప్పుడు గవర్నమెంట్ మీద అంతకుముందు సంవత్సరానికి 210 రూపాయలు 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చారు. వీళ్ళు ఒకేసారిగా 1000 రూపాయలు పెంచారు. 3,000 ఇచ్చే పెన్షన్ 1000 రూపాయలు పెంచి 4,000 చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో 3,000 పెన్షన్ 3,025, 2,025, 2,250 అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వం ఒకేసారి 1000 రూపాయలు పెంచడం వల్ల కొంచెం అందరూ కూడా కొంచెం ఈ ప్రభుత్వం మీద కొంచెం సానుభూతి పూరుస్తున్నారు. బాగానే ఉంటుంది ప్రభుత్వం. టీడీపీ గవర్నమెంట్లో బాగానే ఉంది. తెనాలిలో ఎమ్మెల్యే ఈయన మనోహర్ గారు బాగా చేస్తున్నారు. మనోహర్ గారు కూడా బాగానే ఉంది. ఆయన పనితనం కూడా బాగానే ఉంది. ఈ రోడ్ల దగ్గర మురికాలు తీయటం కానీ డ్రైనేజ్ వ్యవస్థ కూడా బాగా చేస్తున్నారు. మీకు రోడ్లు ఇప్పుడు చూసారు కదా, రోడ్లు గుంతలు ఉన్నాయి కదా, ఇప్పుడు సరికి మొత్తం రోడ్లు అంతా పోసారు. రోడ్లు పోసిన తర్వాత కొన్ని చోట్ల కొంచెం జరుగుతున్న మనం వాస్తవమే. కొంచెం నిదానం కవరేజ్ చేస్తారని చెప్పేసి ఆ మనోహర్ గారు కూడా చెబుతాం జరుగుతుంది. త్వరలో నిదానంగా చేస్తారని చెప్పి అంటున్నారు. రేషన్ బియ్యం కూడా బాగానే వస్తుంది. అంత ముందు మీద పోల్చుకుంటే రేషన్ బియ్యం కూడా బాగానే వస్తుంది. అంతకుముందు కందిపప్పు బాగుండేది కాదు, ఇప్పుడు కందిపప్పు కూడా సూపర్గా బాగుంటుంది. క్వాలిటీ బాగా ఇస్తున్నారు. కందిపప్పు పంచదార అంత ముందు మీద పోల్చుకుంటే పర్వాలేదు అనిపిస్తుంది. జనాలు 6 నెలల్లో పథకాలు అమలు పిలిచారు కదా, ఈ పెన్షన్ మంచడం కానీ ఏదైనా కానీ అక్కడి నుంచి వచ్చినాయి. ఇవన్నీ బాగానే ఉంటుంది. డిప్యూటీ సీఎం గారు ఉన్నారండి, డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా ఉంది? డిప్యూటీ సీఎం గారి పనితనం బాగానే ఉందండి. పడుతుంది బాగానే ఉంది. కానీ డిప్యూటీ సీఎం గారు వచ్చేవాడికి ఆయన మంచి మంచి పథకాలు ఆపుతేవడం కానీ ఆయన చేయడంలో బాగా చేస్తున్నారు. వర్క్ మటుకు నెంబర్ 1లా ఉంది. ఆయన క్వాలిటీలో మటుకు నెంబర్ 1 చేస్తున్నారు. ఆయన ప్రతి వారికి కూడా ప్రతి కార్యకర్తకు కూడా మంచి సపోర్ట్ ఇచ్చి వెనుదన్నిగా నిలబడి బాగా చెప్తున్నారు. ఏ విషయంలో అయినా సరే సపోర్ట్గా ఉంటున్నారు డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం బీజేపీ తరపు నుంచి వచ్చినా కూడా బీజేపీ తరపు కూడా కొంచెం ప్రోత్సాహం బాగుంది. పర్వాలేదు, దేవుడి దేవాలు. అది మన చేతుల్లో కాదు కదండి, అది అంత ప్రజల చేతుల్లో, ప్రజల ఒక్క దీన్ని బట్టి ఉంటుంది కదా. మనం చెప్పేది కాదు అది, అది ప్రజల నాడిని బట్టి ఉంటుంది. ఇది నా తెలిసిన మటుకు ఈ కూటమి ప్రభుత్వం మటుకు 10 సంవత్సరాలు వస్తుందని అనుకుంటున్నాను. గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఎలా ఉందన్న మీకు ఇక్కడ వ్యాపారంలో కానీ ఇబ్బందులు లేవు? గత ప్రభుత్వం మీద పర్వాలేదండి, కొంచెం రన్నింగ్ అవ్వాలి కదా, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. దాని మీద పర్వాలేదు. చెప్పండి, ఎలా అనుకుంటారు? కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్, సూపర్, తిరుగులేదు. దీనికి 10 సంవత్సరాలు గ్యారెంటీ వస్తుంది. నమస్తే అండి. నమస్తే. వ్యాపారం ఎలా ఉంది?
వ్యాపారం ఇప్పుడు అన్ సీజన్ కదా బాబు, అన్ సీజన్ లో బేరాలు ఏముండవు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, ఆ. ఎలా ఉంది? పనితీరు ఎలా ఉంది? బానే ఉంది, మంచిగానే చేస్తున్నాడు. మీకు మనోహర్ గారు కదా, మనోహర్ గారు పనితీరు నాయండి. చేస్తున్నాడా బానే? ఏం చేశారు? మంచిగానే ఆ? పెన్షన్లు బాగానే ఇస్తున్నాడు, మంచిగానే చేస్తున్నాడు. గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఎలా ఉంది ఇప్పుడు? ఇప్పుడే బాగుందండి, ఇప్పుడే బాగా చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి చేయలేదు. చేశారులే కానీ ఆయన కూడా ఇప్పుడు బాగా తొందరగా చేస్తున్నారు. పెన్షన్లు కానీ అవి బాగా ఇస్తున్నారు. ఇంట్లో ఏమన్నా పథకాలు ఏమన్నా? మాకా పథకాలు ఇంట్లో పెన్షన్లు కానీ ఏమన్నా వస్తున్నాయా? నాకు పెన్షన్ వస్తుంది బాబు, టైంకి వస్తుందా? టైం ముందే ఇస్తున్నారు, ఒక రోజు ముందే ఇస్తున్నారు, ఫస్ట్ తారీఖు ముందే ఇస్తున్నారు. పెన్షన్ ఇప్పుడు పెంచారు కదా, ఉమ్. ఎలా అనిపిస్తుంది మీకు? సంతోషమే కదా, మరి 4,000 వస్తున్నాయి అంటే పని చేసుకోకపోయినా బతుకుతాంగా. గతంలో ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది? మీకు ఎలా ఉంది? 6 నెలల పనితీరు ఎలా ఉంది గతంలో? మంచిగానే ఉందనుకుంటున్నాము. బాగానే చేస్తున్నారు అనుకుంటున్నాం. అసలు నాకు పేరేనా? గౌసండి, ఎలా ఉందన్న వ్యాపారం? ఎలా ఉంది? పర్లేదండి దేవుడి దయ వల్ల. ఎలా ఉందన్న ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది, పనితీరు ఎలా ఉంది? కొత్త ప్రభుత్వం వచ్చి జగన్ ప్రభుత్వమే బాగుందండి మాకు. ఏ ప్రభుత్వం బాగుంది? ఏంటంటారు దీనికన్నా? ఎందుకంటే బళ్ళు పెట్టినట్లేదు ఒక్కోసారి, అది తేడా. అంటే ఈ 6 నెలలు పనితీరు ఎలా ఉందంటారు? మనోహర్ గారు కదా, మనోహర్ గారు పనితీరు ఎలా ఉంది? ఇప్పుడే కదండి బిగిన్ చేసింది ఆయన, చెప్పలేము. ఇంకా సంవత్సరం దాటిన తర్వాత అయితే తెలుసుద్ది. మీకైతే ఇలా బాగాలేదంటారు? బాగాలేదని చెప్పి నేను చెప్పలేదు కదండి, నేను చెప్తున్నా వాళ్ళ పనితీరు. సంవత్సరం దాటిన తర్వాత తెలుసుద్ది అంటున్నా. అంటే పథకాలు కానీ ఏమన్నా? మాకు ఇప్పుడు దాకా ఏం పథకాలు రాదు. ఫ్యామిలీలో ఎవరికి ఉచిత గ్యాస్ అని ఉచిత గ్యాస్ మటుకు వచ్చిందండి. గవర్నమెంట్ లోనే పథకాలు కానీ ఏదైనా మీకు బాగుంది? వాలంటీర్లు బాగా పనిచేశారండి అప్పుడైతే. ఇప్పుడేమో వెళ్తే కాసేపు ఆగిరండి, వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటారు. అది నమస్తే, రమేష్. ఎలా ఉందన్న ఇప్పుడు 6 నెలలు గవర్నమెంట్ వచ్చి? పర్లేదు, కష్టపడుతున్నారు. బట్ కొన్ని పథకాలు కూడా వస్తే బాగుంటుంది అందరికి. కొన్ని వస్తున్నాయి, ఓకే, బెటర్ గా. అడగటానికి ఏం లేదు, అన్ని అప్పులు ఉండరు కాబట్టి గట్టిగా పర్లేదు. గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? ఈ వీళ్ళేమో డెవలప్మెంట్ రెండు చూస్తున్నారు, వాళ్ళేమో ఓన్లీ వన్ సైడ్ వెళ్ళిపోయారు. ఇప్పుడు బాగుందంటారు? ఇప్పుడు బాగుందంటారు? పథకాలు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసే అది బాగుంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అది కావాలన్నా ఇది బాగుంటుంది. ప్రజెంట్ అయితే బాగుంది అనిపిస్తుంది. ప్రజెంట్ మనోహర్ గారు పనితీరు ఎలా ఉందన్న? నాదెల్ల మనోహర్ గారు నెంబర్ 1 సార్. ఆయన ఎవరు వెళ్ళినా ఏ ఇబ్బంది పెట్టరు. ఉన్నా ఇక్కడ తెనాల్లో ఏ లీడర్ గారు అయినా ఇబ్బంది పెట్టేవాళ్ళేం కాదు. మనోహర్ గారు ఎప్పుడు వెళ్ళినా కూడా ఇబ్బంది లేదండి. ఏ విషయం కన్నా మనం కోఆపరేట్ చేస్తారు ఎవరు వెళ్ళినా. చేస్తున్నాడని ఏమన్నా పని చేశారు? కొంచెం చిన్న చిన్న ఇష్యూలు ఉంటే అయినాయి. ఏం చేశారు? మాది ఇక్కడ రోడ్డు ఒకటి ఎక్స్టెన్షన్ ఉంది, ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో పెట్టారు. కొంచెం పర్లేదు, చూస్తే ముందుకి తెచ్చి కానీ ఇటు వచ్చేటప్పుడు రోడ్లు కానీ బాగలేదు. కొంచెం బాగున్నాయి. ఇప్పుడే రెడీ అవుతున్నాయండి, రెడీ వస్తుంది, చేయాలి. అదే అది కనపడుతుంది కదా. ఇప్పుడు పథకాలు కొంతమందికి, డెవలప్మెంట్ అని అందరికి కావాలి. అంటే రెండు మేనేజ్ చేసుకుంటే బాగుంటుంది. అది అందరూ బాధలు పడ్డారు. అవి దోపిడీలు దొంగలు దాయిగానే కానీ పని చేసేవాళ్ళు లేరు వాళ్ళు. ఇది 1 నెంబర్ ప్రభుత్వం, బాగున్నాము గవర్నమెంట్. దీనికి ఇంకా ఇంతకన్నా చేసేవాడు ఎవడు ఉంటాడు? 1 నెంబర్. మెయిన్ డెవలప్మెంట్ మిస్ అయ్యారండి లాస్ట్ గవర్నమెంట్. ఈ రెండు పట్టుకొస్తున్నారు, అది కావాలి. అందరూ 100% పీపుల్ ఏంటంటే డెవలప్మెంట్ పీపుల్ 50% ఉంటారు ఆల్రెడీ. అన్ని అవకాశాలు కావాలి, పేదరికం కావాలి, పేదరికం వాళ్ళకి అన్ని కావాలి. ఇక్కడ కొన్ని ఈ రోడ్లు, హాస్పిటలైజేషన్, ఇవన్నీ మున్సిపాలిటీ రాజధాని లేదు, ఇప్పుడే రెడీ చేస్తున్నారు. మాకైతే మనోహర్ గారు నెంబర్ 1 అండి, డౌటే లేదు. పైన ఆయన ఉండారు. ఇద్దరు మనస్పర్ధలు లేకుండా ఇలా గవర్నమెంట్ డెవలప్ చేసుకుని బాగుండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు ఉన్నారని ఆయన పనితీరు ఎలా? ఇక ఆయనకి చెప్పేది ఉందండి, బాగానే ఉంటది. ఇద్దరు మేమనేది ఏంటంటే కలిసి ఉండి, అన్ని గవర్నమెంట్ కలిసి ఉండి, ప్రతిపక్షం వాళ్ళు కూడా సహకరించి అన్ని కరెక్ట్ గా వాళ్ళు కూడా శాసనసభకి వెళ్ళి ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అందరూ బాగుండాలి. ప్రతిపక్షం వాళ్ళు కూడా ఇలా సహకరించి అన్ని గట్టిగా అడిగి చేయగలుచుకోగలగాలి. పదే చెబుతున్నాడు చంద్రబాబు మన నాయకుడు ఉండాలి అని. 10 సంవత్సరాలు ఆయన అంతే, జనసేనలో వ్యతిరేకలు వచ్చే అవకాశం వాళ్ళు చేసిన అన్ని 4 ఏళ్ళు ఒకటిగా ఉండవు కదా, 5 ఏళ్ళు. అవి తల ఒక్కొక్కరికి ఒకటి ఉంటది. కానీ స్టేట్ డెవలప్ అవుతున్నప్పుడు అందరు కలిసి ఉండాల్సిందే కదా, తప్పదు. ఇక ఇప్పుడు ఇద్దరు 2 గవర్నమెంట్లు వచ్చి ఒకే ఐడియా మీద వచ్చారు.
డెవలప్మెంట్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ బాగుండాలి అనే ఉద్దేశంతో వచ్చారు. మిగిలిన పర్సనలైజ్గా ఏమైనా ఉన్నా కూడా వదిలేసుకుని ఓన్లీ డెవలప్మెంట్ మీద మైండ్ పెట్టి ప్రజలకి ఎంతమందికి బెనిఫిట్ చేయగలిగితే అంత బెటర్ అండి. అందరూ రేపు ఎలక్షన్ వచ్చేటప్పుడు మెజారిటీ పీపుల్ బాగుండాలి. అలాగే ప్రతిపక్షం వాళ్ళు కూడా అన్ని గట్టిగా మాట్లాడి బాగుంటారు. అందరూ ఉండాలి. జగన్ గారు కూడా పథకాలను అవి ఇచ్చాడు కదా. ఇచ్చారు సార్, ఇవ్వలేదు అంటలేదు. బట్ ఏంటంటే అవి తీసుకున్న వాళ్ళకి కూడా మిగిలిన కావాల్సి వచ్చింది, అక్కడ ఫెయిల్ అయ్యారండి. ఇప్పుడు పథకాలు తీసుకున్నారు, వాళ్ళకి రోడ్డు కావాలి, ఆటోలు నడుపుతున్నారు, రోడ్లు కావాలి, అట్లా మిస్ అయ్యారు. కొంచెం లా అండ్ ఆర్డర్ విషయంలో మిస్ అయ్యారండి, కొంచెం లైట్ గా. పథకాలు ఇస్తే దానిలో సుఖం ఏముందో? పథకాలు ఇచ్చి దోపిడీలు, దొంగతనాలు, జనాన్ని పతోడిని జైల్లో పెడతాం, అదే దోపిడీ అంటారు. కానీ పథకాలు ఎవడు అనడం. ఒరిజినల్ పథకాలు ఇచ్చావు నువ్వు, ఏది డెవలప్ ఏది? నీవు స్వార్థాలు మీరు చూసుకున్నారు, కానీ మాకు పావులు ఇచ్చారు, మీరు రూపాయి కాజేశారు. పథకాలు మీ తాతకొడు సొమ్ము ఇవ్వాలా, మాతో వీళ్ళు చేస్తారంట డెవలప్ చేస్తాడు, చేసి చూపిస్తారు. వీళ్ళు చేస్తేనే నిలబడిద్ది ప్రభుత్వం. ఎవడి కనపడుతుంది కదండి. ఇప్పుడు 10 తారీఖు రాకతాలకనే 30వ తారీఖున వచ్చిన ఆదివారం వచ్చిన పని వేస్తున్నాడు. జగన్ ఎత్తుక్కోవాలి. చంద్రబాబు అట్లా ఎత్తుక్కునే పని లేకుండా చేస్తున్నాడు జనాన్ని. ఇప్పుడు చంద్రబాబు గైర్ అవుతున్నాడు, కానీ జగన్ ఎవడితో ఈ పథకాల్లో ఎవడు గెలుస్తున్నాడు? 3 ఏళ్ళు ఇచ్చి 5 సంవత్సరాలు పెంచాడు, 4 ఏళ్ళు ఒక దెబ్బకే ఇచ్చాడు. ఎవది గొప్ప? జగన్ గొప్ప కాదు, చంద్రబాబు గొప్ప. అనుభవశాలతోనే ఓటు వేయాలి, కానీ ఎవడైనా దొంగలకన్నా వీళ్ళకి ఓటు వేస్తే దేశం ఎట్టాగే. ఈ దెబ్బ వస్తే దేశాన్ని అమ్మేవాళ్ళు. ఏంటి వచ్చేది? పోకాడి పేడకాడి రావాలి. ఇక జీవితంలో రాడేక జనం వేసేవాళ్ళు ఎవడు కాడ వేయరు. ఎందుకంటావా? నువ్వు కోట్లు పెట్టినా కాడ రారు. ఒకసారి మనుషులు ఎర్తప్పినాక, మనిషి చెడ్డోడు అన్నాక ఏడొస్తాడు. ఇప్పుడు నువ్వు అధికారం నువ్వు చేసావు, నీ కింద అధికారంలో ఎంతమంది తప్పుడు నడకలు నడిచారు? ఎంతసేపు భూములు ఆడి దోసుకుని ఈడికి దోసుకుని ఏంటది? మరి 6 నెలల భూమి దోసుకున్నావు ఎవడన్నా ఉండరా ఈ ప్రభుత్వం వచ్చినాక? మరి అది అట్ట ఉండే మంచి స్థానాన్ని. ఇప్పుడు మన ఇంట్లో యజమానం మంచోడు అయితే పిల్లల కాడ అప్పుడే ఇది నడుస్తారు మంచి స్థానంలో. తండ్రి ఇది లేనప్పుడు పిల్లలు ఏమో నడుస్తారు? ఎవడి దారి ఆడిది. ఆ పెద్దోడు ₹1,00,000 కాజేసాడు. నేను ఒక బాగా ఉంది, కంట్రోల్ బాగా ఇప్పుడు వరకు బాగానే చేస్తున్నాడు. ఎవడు కాడే మనోహర్ కాదు, సత్యప్రసాద్ కాదు, ఇప్పుడు రేపల్లో ఉందా సత్యప్రసాద్ అయినా ఎవడైనా ఏ మంత్రి కాడ బాగానే చేస్తున్నారు. ఎందుకంటే నేను చెప్పాను చూడు, పార్టీ హైకమాండ్లో కెటితనం ఉంటే దాన్ని చేసేవాళ్ళు వాళ్ళ కాడ ఇదిగానే ఉండిద్ది, అట్లా ఉండిద్ది అనమాట. ఇప్పుడే బాగుందంట. బాగానే ఉంది. ముందు చంద్రబాబు కండిషన్లో బాగానే ఉండిద్ది అండి. ఎందుకంటే కండిషన్ చంద్రబాబు పొరపాట్లు చేయడు, తప్పు చేయడు. జగన్మోహన్ రెడ్డి గారు నేనే పనులు చేశాను, ఏమండి అవన్నీ ఉత్తమ మాటలు. నేను అంటా, నేను కూడా ఒక ఎమ్మెల్యేని గెలుతానంట, నాకు ఓటు వేయొద్దు. అవన్నీ ఉత్తమ మాటలు అండి. ఇక ఏదో బెంత ఉండేవాళ్ళు అలా అంటారు, ప్రతోడు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటారు. అవన్నీ ఉత్తమ మాటలు జరగనే. కానీ వైసీపీ వచ్చే అవకాశం లేదంటారు. ఇక జనంలో ఇసుకొచ్చినాక, ఒకసారి ఇసుకొచ్చినాక 100% రాడు. ఏదన్నా ఒక పచ్చేట్లు ఏదన్నా పెరిగితే పెరిగొచ్చాము, కానీ ముఖ్యమంత్రి అనే అవకాశం లేదు. ఎందుకంటే పల్లెటూరు కాదు, ఎవళ్ళు కాదు, జనం అందరూ ఇసుకుపోయారు. అది ఎందుకంటే ఒకసారి తప్పు చేసినాక నమ్మరు జనం. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, మరి ఆయన పనితీరు ఎలా? ఇప్పుడు వరకే స్టాండర్డ్గానే ఉన్నాడండి. ఎవళ్ళు ఎన్ని మాట్లాడినా ఎంతసేపు చంద్రబాబు నాయకుడు కావాలని అంటున్నాడు. నేను సూతనంగా టీవీలో కానీ పేపర్లో కానీ ఇప్పుడు వరకే పవన్ కళ్యాణ్లో దోవట్లేదు. ఇక ముందు ముందు మనం చెప్పలేము. అన్నీ చేస్తారు, విషయం ఉంది చేస్తాడు. లోకేష్ చెప్పాల్సిన అవసరం అంతా కష్టపడుతున్నాడు వాళ్ళ నాన్నకి. మళ్ళీ లోకేష్ మనకు మంగళగిరి ఏరియా బాగుందా అంటున్నారు. ఏమండి వాళ్ళు డబ్బుల కోసం కాదండి, జనం కోసం పోగుళ్ళు ఆడుతున్నారు. అది వీళ్ళు డబ్బుల కోసం ఎగబడి ఇట్ట అయిపోయారు. మరుస్తాను గవర్నమెంట్ 6 నెలలు అయింది వచ్చి. ఎలా ఉంది గవర్నమెంట్ పనితీరు? బాగుంది. మనోహర్ గారి పనితీరు ఎలా ఉంది? నాదెండ్ల మనోహర్ గారు ఇస్తానండి. ఒక్కొక్కటి చావాలండి. ఏం బాధపడుతున్నాం బాబు, మాకు సాయం చేయట్లయ్యా. చేయట్లేదు మనోహర్ గారు ఇప్పుడు ఎమ్మెల్యే. చేస్తండి సాయం చేస్తే లోన్ ఇట్లా చేయట్లేదా పని? లోన్ ఇట్లా ఏం చేస్తాం? పచ్చి అట్ట ఉందయ్యా.
వచ్చినా ఏం ఛాన్స్ చేస్తా ఆటోకి ఛాన్స్ చెప్పండి ఛాన్స్ చేస్తారు గత ప్రభుత్వంలో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది మీకు? పర్లేదు కొంచెం అప్పుడు బాగుందా అప్పుడు బాగుంది ఇప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంటాయా ఇప్పుడే బాగుందా? అప్పుడే బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉందే బాగుంది. బాగుంటాయా ఏం చెప్తానండి ఓకే. ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? చేస్తానండి ఏం ఇచ్చాడు మీకు? చేస్తానండి ఇల్లు ఇచ్చారు మొత్తం ఇచ్చారండి అయ్యా అన్ని మీకు పథకాలు గవర్నమెంట్ బాగాలేదంటారు. ఉంటాను సార్ అయ్యా ఓకే ఓకే పర్లేదు. థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు వెంకటేశ్వర. ఎలా ఉంది బిజినెస్ ఎలా ఉంది? బిజినెస్ అంటే జనవరి బాగానే ఉంది. ఇంకా రేట్లు కొద్దిగా ఇసురైంది బాగా రేట్లు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది కదా, ఎలా ఉంది పనితీరు ఎలా? ప్రభుత్వం అంటే 6 నెలలే కదా వచ్చింది, ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. దానివల్ల ఏమైనా మంచి చేస్తారని ఆశిస్తున్నాం. నాదెండ్ల మనోహర్ గారు అన్నారు కదా, ఎలా ఉంది ఆయన పనితీరు ఎలా ఉంది? బాగానే ఉంది, ఎవరికి ఏం ఇబ్బంది ఏం లేదు, అందరికి బాగానే ఉంది. బాగానే చేస్తాడంటే ఇంకా రావాలి కదా, అది మొత్తం ఎక్కడి నుంచి నిధులు రావాలి, లేకపోతే ఏదన్నా గవర్నమెంట్ కేంద్ర గవర్నమెంట్ ఆదుకోవాలి. అవన్నీ చేస్తే అప్పుడు ఇక్కడ ఉన్న గవర్నమెంట్ మనకి సహాయం చేస్తుంది. రోడ్లు కానీ వచ్చేటప్పుడు చూసాం మేము, రోడ్లు కానీ అవి ఇంకా వేస్తామన్నారు, ఇంకా వేయలేదు. మరి దానివల్ల కొంచెం వేస్తున్నారు ఇంకా కొంచెం. అది డబల్ లైన్ చేస్తామన్నారు, ఇది తెనాలి గుంటూరు కూడా. పనితీరు బాగానే ఉంది ఇప్పటి వరకు, బాగానే. పోల్చుకుంటే మన అటు మంగళగిరి నుంచి ఇటు వచ్చే రూట్ లో రోడ్లు బాగలేదు అసలు. ఇప్పుడు చూస్తే వరకే రోడ్లు బాగున్నాయి, అన్ని రోడ్లు వేసారు, నెంబర్ 1 ఇప్పుడు బాగానే ఉన్నాయి. మంగళగిరి అటు వేస్తారని ఆశిస్తున్నాం. గవర్నమెంట్ ఏదైనా మంచి గవర్నమెంటే ఎక్కింది పైకి, కాబట్టి బాగానే ఉంటది. గత గవర్నమెంట్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉందంటే? గత గవర్నమెంట్ కన్నా 80% బాగుంది. ఎందుకంటే పింఛన్లు కూడా ఒక రోజు ముందే ఇచ్చేస్తున్నారు, దానివల్ల ఏం లేదు. కానీ కొన్ని హామీలు ఇంకా నెరవేర్చాలి, అప్పుడైతే గవర్నమెంట్ని ఏదైనా ఇక వచ్చే రాబోయే కాలంలో కూడా ఆదరిస్తారు ప్రజలు. నెక్స్ట్ అంటే వీళ్ళు చేసే పనులను బట్టి చెప్తారు ప్రజలు తీర్పు. 6 నెలలు గవర్నమెంట్ నచ్చిందా గత 5 సంవత్సరాలు? ఇప్పుడు 6 నెలలే కదండి ఎక్కింది. 6 నెలలు గవర్నమెంట్ బాగానే ఉంది ఇప్పటి వరకు. ఇక వాళ్ళు ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని నెరవేర్చాలి, అప్పుడు దాన్ని బట్టి ప్రజలు చెప్తారు. కానీ ఇప్పుడే ఏం చెప్పలేరు. ఇప్పుడు మనోహర్ గారు కదా, మనోహర్ గారు పరిపాలన. ఎందుకంటే ఎక్కినమ్మటే అక్కడెక్కడో అదేంది మండపేట అక్కడ పోయి బాగా బియ్యం స్మగ్లింగ్ చేస్తుంటే దానికి రిజల్ట్ చేశాడు. మంచి ఆయన బాగానే. అతని మీద ఎప్పుడు కూడా అవినీతి లేదు, ఏమీ లేదు. నంబర్ 1 క్యాండిడేట్ ఆయన గురించి ఏమి అపోహ పడాల్సిన పని లేదు. అందరికీ న్యాయం చేస్తాడు. ఒకరికి ఏదైనా అడిగినా కూడా సహాయం చేసే మనస్తత్వం ఆయన్ని. వేరే వాళ్ళ మాదిరిగా మనకి ఎందుకులే అన్నట్టుగా ఏమి ఉండడు. మంచి పర్సన్ నా అభిప్రాయం. డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, డిప్యూటీ సీఎం గారు కొత్తగా పనితీరు ఎలా? ఆయన అంటే మనకి అంతగా పరిచయం ఉండదు కదా. ఏంటంటే మనకి చూస్తున్నారు కదా, టీవీలో చూస్తున్నారు ఆయన చేసే పనులు. ఎలా ఉన్నాయి మనకి ఆయనగా సినిమా వరకే మంచి ఇదే, కానీ ఇంకా ఆయన మెరుగుపడాలా అని జనం చెప్పుకుంటున్నారు. అది మనకి నాదెండ్ల మనోహర్ గారు అయితే నంబర్ 1 ఇక్కడ లోకల్ కాబట్టి. ఆయన మేమంతా చూస్తున్నాం కాబట్టి, ఎప్పటి నుంచో చూస్తున్నాం కాబట్టి మంచి ఆయన మీద. మాటలు చెప్పండి, ఎలా ఉంది గత గవర్నమెంట్? 80% పర్వాలేదు. అది పోయిన గవర్నమెంట్ కన్నా ఇప్పుడున్న గవర్నమెంట్ 80% పర్వాలేదు. పథకాలు కానీ ఇంట్లో వాళ్ళకి వస్తాయి, పింఛన్. థ్యాంక్స్ అండి.